హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు పీరియడ్స్లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే అది నార్మలా లేకపోతే అబ్నార్మలా, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో యాజ్ సచ్ ఏంటంటే కొందరికి బేస్ లైన్ హార్మోన్స్ అనేది హైయర్ రేంజ్లో ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. అంటే డిపెండ్స్, మనకు లోపల పొర ఎండోమెట్రియం అంటాం. ఎండోమెట్రియం థిక్గా ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, ఎండోమెట్రియం పల్చగా ఉంటే బ్లీడింగ్ కొంచెంగానే అవుతుంది. సో మరీ ఎక్కువగా అంటే లైక్ డైలీ ఆన్ అన్ యావరేజ్ 2 to 3 ప్యాడ్స్ చేంజింగ్ ఈజ్ ఓకే. అంటే ప్యాడ్స్ కంప్లీట్గా సోకేజ్ అవ్వడం. మనకు మోర్ దెన్ 80 ml ఉంటే 20 to 80 ml నార్మల్ అన్నట్టు. మోర్ దెన్ 80 ml ఉంటే అది ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నట్టు. అండ్ కొందరికి ఏంటంటే యాజ్ సచ్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఇట్ మే బీ నార్మల్. కాకపోతే కొందరికి ఏంటంటే అబ్నార్మల్ కండిషన్స్ ఉంటాయి. లైక్ సివియర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదు ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు, లేదు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో కంతులు ఉన్నప్పుడు, లేదు పాలిప్స్ అంటే లోపల ఎక్స్ట్రా గ్రోత్ దుర్మాంసం లాగా పెరుగుతుంది అన్నట్టు. దాన్ని మనం పాలిప్స్ అంటాం. సో ఇలా కండిషన్స్ ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అనేది హెవీగా అవుతుంది, అంటే ముద్దలాగా పడుతుంటుంది. సో అలా ఉన్నప్పుడు మాత్రము మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ అలాంగ్ విత్ ద బ్లీడింగ్తో పాటుగా ఏంటంటే వాళ్ళకు సివియర్గా పొత్తికప్పులో పెయిన్ రావడము, క్రాంప్స్ లాగా వచ్చి ముద్దలాగా పడి ఆ ముద్ద లాంటివి బయటకు వచ్చాక పెయిన్ తగ్గుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో దట్ బేస్ లైన్ స్కాన్ చేసి మనకు యూట్రస్ నార్మల్గా ఉంటే నో ఇష్యూస్, లేదు యూట్రస్ లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేకపోతే పాలిప్స్ ఉన్నా దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. లేదు ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, లేదు ఎండోమెట్రోసిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఉంటే కూడా దాని తగ్గట్టుగా వీ హ్యావ్ టు డీల్ అకార్డింగ్లీ. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని తగ్గట్టుగా మెడికేషన్ ఏంటి అనేది చూస్తాం. అసలు స్కాన్లో ఏమీ లేదు, ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అప్పుడు మనం హార్మోనల్ పిల్స్ కానీ లేకపోతే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ అట్లా పెడతాం. అంటే హెవీ బ్లీడింగ్ అవ్వకుండా బ్లీడింగ్ ఎంత అవ్వాలో అంత అయ్యేటట్టుగా హెల్ప్ అవుతుంది. సో ఇలా మనం అంటే డిఫరెన్షియేట్ చేసుకోవాలి. హెవీ బ్లీడింగ్ అనేది నార్మలా అబ్నార్మలా అట్లా డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సో అప్పుడు ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేసి నార్మలా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే కొందరికి యూట్రస్లో ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే థైరాయిడ్ లైక్ హైపోథైరాయిడిజము అట్లా ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరు ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యి అనీమిక్ అంటే హిమోగ్లోబిన్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంటుంది. కొందరికి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో ఓన్లీ యూట్రస్లో ప్రాబ్లమే కాదు, మనకు అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లైక్ హైపోథైరాయిడిజం, హైపర్ ప్రొలాక్టినిమియా ఇలా ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు అంటే వెదర్ ఇట్ ఈస్ నార్మలా అబ్నార్మల్ అనేది ఓన్లీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వబడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.